కాంగ్రెస్ అలా విభజించింది. రేవంత్ హైబ్రిడ్ మోడల్ అసంబద్ధం. సంపన్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు, పేద రాష్ట్రాలకు తక్కువ సీట్లు ఉండాలి. ఇట్లాంటి వాదన అమలు చేస్తే అంబానీకి 1,00,000 కోట్లు ఉంటాయి. ఎన్డీఏ ప్రతిపాదించిన దానికంటే మెరుగైన లాభం ఏది దక్షిణాదికి ఉండదు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే నీ భార్యని పంపించు, నాసిక్ టీసీఎస్లో వెలుగు చూసిన కార్పొరేట్ జిహాద్ వ్యవహారంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకు మహిళా టెకీలే బయటకు వచ్చి లైంగిక పరంగా మతపరంగా తమపై జరుగుతున్న దాడులపై పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పురుషోద్యోగులు సైతం తాము అనిపించే నరకంపై నోరు విప్పడం మొదలుపెట్టారు. పని స్థలంలో కావాలని వేధింపులు గురి చేయడం నుంచి అత్యంత సున్నితమైన వ్యక్తిగత భావాలపై దాడులు చేయడం, మత మార్పిళ్లకు ఒత్తిడి చేయడం దాకా ఎలా నాసిక్ టీసీఎస్లోని కొందరు టీం లీడర్లు మానసికంగా చిత్రవద చేసింది వివరిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 6గురిని నాసిక్ పోలీసులు అరెస్ట్ చేయగా హెచ్ఆర్ మహిళాధికారి పరారీలో ఉన్నారు. నాసిక్ టీసీఎస్ని యాజమాన్యం తాత్కాలికంగా మూసేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సంస్థ సిబ్బంది గురువారం ఆదేశాలు జారీ చేసింది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి తాజాగా పోలీసులకు టీం లీడర్ తౌసిఫ్ అఖ్తర్పై ఫిర్యాదు చేశారు. నీ భార్యను పంపించాను అతడు అన్నట్టు ఫిర్యాదులో తెలిపారు. ఆ ఫిర్యాదులోని అంశాలు అతడి మాటలను మాకు చాలా కాలంగా పిల్లలు లేరు. ఓసారి మా వైవాహిక సంబంధం గురించి తౌసిఫ్ అఖ్తర్ ఆరా తీశాడు. నీ భార్య నా దగ్గరికి పంపించు, నిన్ను తండ్రిని చేస్తానంటూ అశ్లీల పద్యాలతో మాట్లాడాడు. అక్కడే ఉన్న తోటి ఉద్యోగి డానిష్ షేక్ అదే తరహాలో మాతో మాట్లాడాడు. దీనిపై గొడవ జరగా కోపంతో తౌసిఫ్ టేబుల్ ఫ్యాన్ నాకు తగిలేలా విసిరికొట్టాడు. చంపేస్తానని బెదిరించాడు. దీని మీద హెచ్ఆర్కి ఫిర్యాదు చేశాను. ఆ తర్వాత దాని గురించి నేను మర్చిపోయిన వాళ్ళ వేధింపు లాగలేదు. హెడ్ ఆఫీస్కి నా పైన వ్యతిరేక నివేదికలు పంపేవాళ్ళు. మతం మారాలని ఒత్తిడి తెచ్చినా నేను అంగీకరించలేదు. దీంతో తౌసిఫ్ బృందం అకారణంగా నా మీద విరుచుకుపడేది. వారి మాట విన్నందుకు నన్ను ఇతర ఉద్యోగులు వేధింపులకు గురి చేశారని వాపోయారు. ముస్లిం టోపీ ధరించి కార్యాలయానికి రావాలని, కల్మా పఠించాలని, నమాజ్ చేయాలని ఒత్తిడి చేసేవారని తెలిపారు. మా తోటి ఉద్యోగిని ఒకసారి తౌసిఫ్ డానిష్ అకృత్యాల గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె పట్ల వాళ్ళు అమర్యాదగా ప్రవర్తించారు. తాము లక్ష్యంగా చేసుకున్న మహిళా టెకీలను కార్యాలయ వాళ్ళు ముగిసిన ఆఫీసులో ఉంచేసి వాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాళ్ళని ఆ ఉద్యోగి ఫిర్యాదులో పేర్కొన్నారు. తౌసిఫ్ తదితరుల మీద ఫిర్యాదులను హెచ్ఆర్ తీసుకునేది వాళ్ళు కాదని ఓ కాంట్రాక్ట్ ఉద్యోగిని తెలిపారు. వాళ్ళు నన్ను కార్యాలయంలో చివరంతస్తులో పనికి నియమించారు. నా దగ్గర ఫోను బ్యాగ్ ఉండనిచ్చేవాళ్ళు కాదు. మాలో 20-25 ఏళ్ళ మహిళలను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె తెలిపారు. మతం మార్చుకోవాలని, హిందూ అమ్మాయిలతో స్నేహం నటించి పెళ్లిళ్ళు చేసుకోవాలని తౌసిఫ్ బృందం తోటి ఉద్యోగులు వేధించేవారన్నారు. కాగా కార్పొరేట్ జిహాద్ వ్యవహారం సంస్థ ఉన్నతాధికారులు తెలియకుండా జరిగి ఉండదని సిట్ వర్గాలు భావిస్తున్నాయి. హెచ్ఆర్ మహిళా అధికారి నిదాఖాన్ని ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా అనుమానిస్తాయి. అరెస్టుల తర్వాత నిందితుల్లోని ఒకరిని నాసిక్ టీసీఎస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్తో మాట్లాడినట్టు ఈ వర్గాలు తెలిపాయి. కాగా ఐటీ సంస్థలో చీకటి వ్యవహారాలతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం సాఫ్ట్వేర్ కంపెనీల సిబ్బంది ఏ ఇబ్బంది వచ్చినా సంప్రదించేందుకు హెల్ప్ లైన్ నెంబర్ని తేవాలనుకుంటుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఉగ్రవాది అమీర్